నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మన దగ్గర ఒక ఇంపార్టెంట్ గెస్ట్ అయితే ఉన్నారు. రీసెంట్గా మనందరికీ తెలిసిందే బలగం సినిమాతోటి, భీమ్లా నాయక్ సినిమాలతోటి ఎంతో అంటే మనకు పాట రూపంలో మనందరికీ సుపరిచితమైన క్యాండిడేట్ మొగలయ్య గారు, కిన్నెర మొగలయ్య గారు. సో ఆయన గతంలో అంటే 2 ఇయర్స్ బ్యాక్ పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత ఆ అమౌంట్ వచ్చింది. దాని తర్వాత కూడా కొంచెం పరిస్థితి బాగాలేక ఆయన వేరే వర్క్లకు అంటే పనులకు అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అసలు ఏంటి ప్రధాన కారణం ఏంటి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ అంటే అసలు ఏంటండి అంటే అంటే గతంలో 2 సంవత్సరాల క్రితం పద్మశ్రీ అవార్డు వచ్చింది. కేసీఆర్ గారు ₹1,00,00,000 వరకు ఇచ్చానని చెప్పారు. అండ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కలిశారు మిమ్మల్ని అందరినీ. ఎందుకు ఇంతమంది కలిసినా కూడా ఎవరు ఆర్థిక సాయం చేయలేదా? మా కూలి పని పోతున్నారని తెలిసింది ఇన్ఫర్మేషన్. అసలు ఏంటి ప్రధాన కారణం? మంచిగానే ఉంది. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినాక పవన్ కళ్యాణ్ పాట పాడినాక పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు వచ్చినాక మంచిగా ఉంది. కానీ నాకు ₹1,00,00,000 600 గజాల చోటు కేటాయించిండు ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఆ ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిన, ఇంటికాడ 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఓ 60-70 లక్షలు ఉంటే ఆ హైదరాబాద్లో తుర్కెంజాల కాడ చోటు కొని కట్టిన. ఇల్లు అవుతుంది అనుకున్నా, తలా ఓ లోతు అవుతుంది అనుకొని 4 లోతులు కట్టినా. ఆ ఇల్లు ఎక్కడ కాలే, పని ఆగిపోయింది, పరిస్థితి లేదు, తిననీకే లేదు. నా కొడుకుకు బాగలేదు. నా కొడుకు బాగలేదంటే నా కొడుకు బాగాలేకపోతే వాయువు వస్తే కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు బతికిచ్చిండు. 2 లక్షలు ఇచ్చి మంచిగా దవాఖానలో బతికిచ్చి ఇంటికి తోలిచ్చిండు. జీవితాంతం గోళీలు వాడమన్నాడు. గోళీలు వాడుతున్నా. నాకు షుగర్ బీపీ వచ్చింది, నాకు గోళీలు కావాలి. మాకు నెలకి 20,000 ఖర్చు వస్తుంది. ఎవరు బతికిస్తారు? ఆడ దొరుకుతావా? కూలిపోతున్నా. కూలిపోతే కూలి పెట్టుకుంటలేరు. ఇంత పెద్ద పేరు వచ్చింది, నువ్వు కూలి చేస్తావా అంటున్నారు. నన్ను కూలి పెట్టుకుంటలేరు. ఆగమాగం ఉంది బతుకు. ఓ పిల్ల తల్లి ఉంది, చిన్న పిల్ల తల్లి. నా బిడ్డ మొన్ననే చచ్చిపోయింది. నా బిడ్డ పిల్ల ఉంది. నా కొడుకు వాయచుకోడు, అని పెళ్ళం కన్నది, కాన్పోయింది. అంత పరిస్థితి బాగలేదయా. మాకు బాగలేకనే కూలిపోతున్నా. కూలిపోతే కూడా నాకు కూలిపోతే కూడా నన్ను కూలిలో పెట్టుకుంటలేరు, మంచిగా పెట్టుకుంటలేరు. కూలి పెట్టుకోక ఆగముండా. ఇంకా నా పరిస్థితి బాగాలేదు. ఆ కట్టిన ఇల్లు బిల్డింగ్ అమ్ముకొని ఇంకా ఉన్నంతకాలం తింటాం, అయిపోతుంది గంతే. ఇప్పుడు ప్రజెంట్ అంటే పాటలు సినిమాల్లో ఏమన్నా పిలవట్లేరా? లేకపోతే గతంలో ఇచ్చిన డబ్బులు కానీ, లేకపోతే మళ్ళీ ఇంకా వేరే దాతలు ఎవరు ముందుకు రాలేదా? పద్మశ్రీ వచ్చిన తర్వాత ఈయనకి ఏమైంది? ₹1,00,00,000 వచ్చినాయి అనుకున్నారు. ఆ ₹1,00,00,000 సంగతి చెప్తే కదా అయిపోయింది. ఇప్పుడు ఎవరేమి ఇవ్వకపోతే ఆ గవర్నమెంట్ ఆదుకోకపోతే నేను కేటీఆర్ సార్ కలిసిన ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి సార్ ₹1,00,00,000 సాయం చేస్తే మళ్ళీ ఇల్లు కట్టిస్తా అన్నాడు. కానీ ఇంకా ఉండని ఆ సారు నాకు 600 గజాల చోటు ఇప్పిస్తా అన్నారు. ఇవ్వాలి, నా చోటు నాకు రావాలి. ఆ చోటు వస్తే అలా కట్టుకుంటా ఏమైనా చేసుకుంటా. కానీ ఆ ఇల్లు అయితే అమ్ముకొని మాకు పూటకు లేకుండా అవుతుంది. అంతా చిన్నపిల్లలు అయ్యారు. ఇంటి నిండా పరిస్థితి బాగాలేదు. ఆ ఇల్లు అమ్ముకొని తింటాం. ఇంకా అంతకు మించింది ఏముంది? ఎందుకు అంత ప్రేమగా ఇచ్చారు మీకు ఆ ఇల్లు? ఏమంటారు, మీరు లైఫ్ లాంగ్ ఉండడానికి అని. మీరు అంటే గతంలో కేసీఆర్ మీద పాట రాశారు. ఒక 1 నెల బ్యాక్ అంటే 1 మంత్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు. ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరి మీద పాటలు పాడినా. కానీ నేను ఆశతో పోయి కూడా అడిగితే కూడా కాల్ చేసిరాయా. అంత వేస్ట్, అంత దండగా అవుతుంది. నా పరిస్థితి బాగాలేదు. మా పిల్లల బతుకులు ఇవే. చదువులు లేవు. ఓ పిల్లగాడు చదువుతున్నాడు, ఓ పిల్ల చదువుతుంది. చిన్నపిల్లలు వాళ్ళు. ఓ పిల్ల తల్లి ఇంట్లో. నా బిడ్డ పిల్ల, ఓ పిల్ల మొగడు చచ్చిపోతే ఆమె కూడా మొన్న చచ్చిపోయింది. ఆమె బిడ్డ పిల్ల ఉంది, ఆమె చదువుతుంది. ఇంటి నిండా పిల్లలుగా చచ్చిపెట్టడానికే నా ఇంటి అయితే లేదు. పరిస్థితి లేదు, పైసలు లేవు, పరిస్థితి లేదు. ఆ ఇల్లు అమ్ముకుంటాం, తింటాం, అంతే. ఇంకా ఎంతమంది పిల్లలు మీకు? నాకు 9 మంది. 9 మంది పిల్లలు. వాళ్ళకు మళ్ళీ పెళ్ళిళ్ళు అందరి అయిపోయినాయా? ముగ్గురు అయినాయి. నలుగురు అయినాయి. మొన్న ఒకరు చేసిన. ఇక కేసీఆర్ సార్ పైసలు ఇచ్చినాక ఒక కొడుకు చేసిన, ఒక బిడ్డకు చేసిన వాళ్ళు. ఆయన పెళ్ళం కూడా కానిపోయింది మొన్న. ఆ పిల్ల సన్నవిల తల్లి ఇంట్లోనే. అంత కథ ఇక మాకు చెప్పవస్తలేదు రామకథ. ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అంటే మీకు గతంలో మీరు పాటలు రాసిన వాళ్ళు, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏం ఆదుకోలేదా మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి? కానీ రేవంత్ రెడ్డి దానికి పోయినా మనం పోయి కాయపోయి బట్టి విక్రమార్కు రేవంత్ రెడ్డి కలిసి దండం పెడతాయా గిట్ట పరిస్థితి ఇట్లా ఉంది. నా ఆరోగ్యం బాగాలేదు, నా కొడుకుకు బాగాలేదు, నాకు బాగాలేదు, ఇట్లా పింఛనన్ను చేయండి దొర అని చెప్పి ఇచ్చిన. ఆయన దయ వచ్చి ఆ ఇల్లు కట్టించి ఇంత ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తే ఆ ఇల్లు ఉంటుంది. లేకపోతే రేపు మాపు ఆ ఇల్లు అమ్ముకుంటాం, తింటాం. ఇంకా అయ్యేది ఏముంది? ఆ గవర్నమెంట్ ఇచ్చింది
ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏది లేదు అమ్ముకుంటా ఇల్లు అంతే ఇంకా ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరూ అంటే ఏంటంటే ఇప్పుడు కళాకారులని ఆదుకుంటాం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏంటంటే ఇలాంటి కళలు పోకూడదు ఇలాంటి పాటలు పాడేవాళ్ళు కానీ లేకపోతే గతంలో ఆయన చాలాసార్లు సందర్భాలు చెప్పారు కదా మరి మీకు ఇంత పెద్ద కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు మీరు కలవలేదా అలా కలిసిన మొన్న కలిసి మాట్లాడితే గిదే మాట అన్నాడు ఇస్తాడంట కానీ ఎప్పుడు ఇస్తాడు ఆయన ఇంకా మా నుండి కాదు మా పిల్లలు చచ్చిపోతే బిల్డింగ్ ఎమ్మడి వస్తుంది ఆ ఇల్లు ఆయన 4 లోతులు ఉన్నాయి అంత 50 లక్షలు 60 70 లక్షలు పెట్టినా 50 లక్షలకు పోయినా సరే పిల్లలు తల తింటారు తిన్నాను దినాలు ఉంటారు చచ్చిపోయింది అదే అమ్ముకుంటాం పేరని ఉంటుంది కూడా అని ఉంటుంది ఇంకా అంతే ఇంకా అంతకు మించింది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మొగలే నేను ఆ బిల్డింగులనే కింద సరి చేసుకున్నా ఉన్నా మీద బండలు కాలే మా తలుపులు పెట్టలే అద్దాలు పెట్టలే అవి ఇటు లైట్లు పెట్టలే ఏటి పెట్టలే అంతా అట్లే ఉంది ఇడిచిపెట్టినట్టే ఉంది ఇప్పుడు గతంలో ఇచ్చిన ఇల్లు అదేం కంప్లీట్ కాలేదా కాలే ఆ ఇల్లు వాళ్ళు ఇవ్వలేదు నేను కట్టినా ₹1 చోటు కనుక్కొని కట్టినా వాళ్ళు ఇచ్చిన జాగా రాలే ఇంకా రాలే ఇవ్వలే వాళ్ళు ఇవ్వలే ఇంకా ఇవ్వలే ఓకే ఇంక ఇవ్వలేదు కానీ అలానే చెప్పుడు మాత్రం చెప్తున్నారుగా మరి మేము ఇచ్చిన మొగలేకని ఆ కలెక్టర్ గారు తిరిగి ఆటకు వచ్చి ఇంకా ఊకున్నా ఏడాది తిరిగిన ఆ కలెక్టర్ 4-5 మంది 6 మంది మారిపోయారు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు ఓకే గతంలో పవన్ కళ్యాణ్ గారికి పాట కూడా పాడారు కదా మరి ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ లో ప్రచారం కూడా చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు రీసెంట్ గా ఉన్న ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏం కలవలేదు కలుద్దాం ఒకసారిగా నాకు ఒక ఇంత తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది ఆయన తెలుస్తలేదా మొగలయ్య గారు బాగుండవు అని అంటే కలుసుదామని అనుకుంటున్నా కానీ ఆ దేవుని లేక ఆయన ఒక్కసారి అన్న ఫోన్ చేస్తలేడు ఆయన ఏడ ఉంటాడు ఆయన ముఖ్యమంత్రి ఏమంట మనకేం గుర్తాయా పెద్దోళ్ళు నేను ఉండేది ఇక్కడ మనకేవరికి ఇప్పుడు ఎప్పుడు కలవలే ఈ మధ్య కాలంలో కలవలే ఓకే కళాకారుల నుంచి వెళ్ళి మీకు వాళ్ళు మిగతా వాళ్ళు తోటి కళాకారులు ఉంటారు కదా వాళ్ళు కూడా మరి వీళ్ళ దగ్గర తీసుకుపోయే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా మరి చేయలే కళాకారులకు చేయలే ఎవరు చేయలే నేను నా పిల్లలు నేను ఎట్లా బతుకుతున్నానో కోడి పిల్లలేక బతికిచ్చినా ఉంచిన నేను 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా కాకతీయ కాలకు మట్టి పని చేసిన వరంగల్ హన్మకొండ మెదకు సిద్దిపేట హుజూరాబాదు తుమ్మలపల్లి పనిచేసి బతికిన నేను మట్టి పని మాది పాలమూరు ఇంకా ఏమో దయా దేవేంద్ర రెడ్డి దయా ఇంకా ఆయన దయా ధర్మం ఆయన ఏం చేస్తాడో ఏమన్నా ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చి అంత పెద్ద గౌరవం పెట్టుకొని మరి మీరు ఎందుకు కూలి పనికి అసలు వెళ్తలేదు పూటకి వెళ్తలేదు ఉప్పు మిరపకాయలేదు ఇంట్లో ఇంకా ఊకుంటే ఉపాధం మంది వస్తామా చేతగాక పోతుంటే పెట్టుకుంటలేదు ఎవరు కూలి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎలక్షన్స్ అడవుల్లో అది ఇది ఉన్నా అంటారు మరి మిమ్మల్ని అట్లీస్ట్ ఈ టైంలో ఎలక్షన్స్ ఉన్నంత వరకన్నా కొంతమంది గుర్తిస్తారు కదా అట్లా కూడా ఎవరు పిలవలేదు అంటారు నాకు అట్లా పిలుస్తలేరు నేను ఎలక్షన్లో కోతలేదు ఏ పార్టీలో కోతలేదు నేను ఎవరితానికి కోతలేను నేను గవర్నమెంట్ని ఆశించుకుంటున్నా ఆ గవర్నమెంట్ దయ ఆ ముఖ్యమంత్రికి కలిసిన ఆయన దయ ఆ బట్టి విక్రమార్క సార్ కలిసిన ఆయన దయ ఆ ఇల్లు కట్టించి ఏమన్నా ఆర్థికంగా ఏమైనా సాయం చేసినా ఉంటుంది ఇల్లు లేకపోతే అమ్ముకుంటాం తింటాం ఎవరు కట్టియొద్దు ఎవరు చేయొద్దు అంతే అంతకు తప్పింది లేదు ఓకే ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలుచుకుంటారా లేదంటే మీకు సార్ పోయినా కానీ అక్కడ సరైన స్పందన రాలేదనుకోవచ్చు అసలు ఏమంటారు ఇంకా పోయినా కలిసినాయా నాకు మాట చెప్పలే ఏం చెప్పలే సారు చెప్పినా అయిపోయింది ఆయన దయ వచ్చి నేను చెప్పే మాట ఆర్థికంగా నాకు ఆ ఇల్లు కట్టించి ఏదైనా సాయం చేస్తే నాకు ఇల్లు ఉంటుంది నా పిల్లలు నేను బతుకుతా ముఖ్యమంత్రి సార్కు నమస్కారం ఇంత ఏమైనా సాయం చేయకపోతే ఈ నెలను 10 రోజులు చూసి ఆ ఇల్లు అమ్ముకుంటాం తింటాం ఉంటాం అంతే ఇంకా అంతకు మించింది మరి ఇల్లు అమ్మినాక కూడా ఏముండదు కదా మీరు ఉండకపోతే పిల్లలు పెద్దగా అవుతారు కాబట్టి ఎవడ ఇంకా ఎక్కడైనా బతారు నేను 50 ఏళ్ళు బతికేది 4 ఏళ్ళు 3 ఏళ్ళు చాలు అంతే ఇంకా అంత అయిపోయింది నా చేతగాక నేనే ఆగమవుతున్నా నేనే నాకు షుగర్ బీపీ వచ్చి దవాఖానలో పడుతున్నా నాకు చెప్పే దిక్కు లేకుండా అయింది మడిగల పొట్టి తడుకునే కాలం వచ్చింది ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడ్డదా పడలేదు దవాఖాన పొట్టి తిరుగుతున్నా నెలకు ఎంత ఖర్చు వస్తుంది 30,000 వస్తుంది నెలకు 30,000 తిండి మా దవాఖాన ఖర్చు నా పిల్లగాని గోళీలు ఆయిల్ వేసిన గోళీలు నా గోళీలు ఆ తిండికి మొత్తం 30,000 అవుతున్నాయి అంతేగాని ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకెవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా చెప్తే మరి చెప్తారా ఒకసారి ఒక మాట అంటే ఏం చెప్తారు లేకపోతే మీ కష్టాలు ఇంత పెద్ద అవార్డు వచ్చింది పెద్ద అవార్డు వచ్చినందుకే నమ్ముతలేరు ఇంత పెద్ద అయినా అవార్డు వచ్చిందని అనుకుంటున్నారు మా పరిస్థితి ఎవరు చెప్పొస్తలేదు ఏదో దేవుని దయ నేను చెప్పినా కదా ఆ ముఖ్యమంత్రి సార్ ఎవరు చేసినా ఎవరైనా చిన్న వాళ్ళు సాయం చేస్తే
1000 2000 500 100 200 ఇస్తారు. ఉప్పు మిరపకాయ తెచ్చుకొని బతికేదే. కానీ ఎవరేం సాయం చేయరు. ముఖ్యమంత్రి దయ ఉండి ఆ ఇల్లు కట్టించి ఇంత ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తేనే బతుకుతాం, లేకపోతే ఇల్లు అమ్ముకుంటాం తింటాం. ఇంకా అయ్యేది ఇవ్వలేదు అంతే. కేసీఆర్ సార్ సాయం చేసిండు, ఆయన దయ వల్ల 4 రోజులు బతుకుతాం అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేయాలని కోరుకుంటున్నాను. అంతే రేవంత్ రెడ్డి చేస్తే ఆ ఇల్లు కట్టుకుంటా, ఇంత ఆర్థికంగా సాయం చేస్తే నా పిల్లలు నేను ఆయన పేరు మీద ఇల్లు ఉంటుంది అంతే. ఓకే, సంతోషమే. మీకు తప్పకుండా అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుందని మేము తప్పకుండా ఆశిస్తున్నాం. తప్పకుండా రావాలి. అండ్ మీకు మీ ఆరోగ్యం కూడా త్వరలో కుదుటపడాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో చూసారు కదా, మొత్తానికి అయితే మొగలయ్య గారికి ఆరోగ్యం పరిస్థితి అయితే బాగలేదు. సో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు ఇచ్చారు, దాని మీద కొంచెం బ్రతుకుతున్నాం. బట్ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఇంకా మా దగ్గరికి రాలేదు, మా పరిస్థితి కొంచెం బాగాలేదు, మమ్మల్ని ఉన్నటువంటి కళాకారులను ఆదుకుంటే ప్రభుత్వానికి మాకు కొంచెం మంచి మేము చేసినట్లు అవుతాం అని చెప్పేసి అయితే మొగలయ్య గారు మనతో పాటు అంటున్నారు. సో ఇంకెవరన్నా ఈవెన్ మీకు తెలిసిన ఈయన అభిమానులు ఎవరైనా ఉంటే ఈయన పాటకు మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఈవెన్ బలగం నుంచి వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ సారు పాటలు ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడితే కూడా మాట్లాడతా. ఏమన్నా సాయం చేస్తే బియ్యం గింజలు అవి సాయం చేస్తే బతుకుతా, దండం పెడతాను. చాలా బాధాకరం. అంటే ఎంతో పద్మశ్రీ అవార్డు వచ్చినా కానీ మొగలయ్య గారిని ఈ పరిస్థితుల్లో మనం చూడడం నిజంగా బాధాకరం. ఈవెన్ మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ పెడతాం మీకు, మీరు ఆయనతో మాట్లాడండి. మీ ఆయన ఏ విధమైన సహాయం లేకపోతే ఆయనకే డైరెక్ట్ కాల్ చేసి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆయనకే పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. మీకు క్రింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది మొత్తానికైతే మొగలయ్య గారి పరిస్థితి. సో త్వరలో మొగలయ్య గారి పరిస్థితి మెరుగుపడి ఆయన ఆరోగ్యం బాగుండి ఆయన ఇంత మునుపు ఎలా ఉన్నాడో అలానే ఉంటాడని మనస్ఫూర్తిగా మనందరం కూడా ఆశిద్దాం.